యానంలో ప్రస్తుతం అయితే ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఈ రోజు అయితే శృతివనాన్ని ప్రారంభించారు. సో ఈ రోజు సూర్యుడు గారు పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుందండి? చాలా సూపర్గా ఏర్పాటు చేశాడే. ఆయనకున్న అనుబంధానికి ఆయన రుణం తీర్చుకున్నాడు. మేమందరం ఏం తీర్చుకోలేకపోయాం. అంతకంటే చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఆయనతో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు, ఏమనిపిస్తుందండి? అంటే ప్రజల్లోనే ఉన్నాడు కదా ఆయన, ప్రజల గుండెల్లోనే ఉన్నారు అంటే ఈ విధంగా ఎవరు ఏర్పాటు చేయలేదు, ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన అదే చెప్తాను కదా, ఈ విధంగా ఎవరు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆయన వల్ల అందరూ సంపాదించుకునే వాళ్ళే, అందరు డబ్బులు సంపాదించిన వాళ్ళే. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఆయన గురించి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సూర్యుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన ముఖ్య అనుచరుడు సూర్యుడు కూడా ఆయనతో ఈరోజు ఇక్కడ ఎంతోమంది తిరిగారు, కానీ ఎంతోమంది ఆయనతో రాజకీయాలు చేసారు. కానీ ఈ విధంగా మల్లాడి కృష్ణారావు గారు చేసినట్టుగా ఎవరు కూడా చేయలేదు. ఆయన ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన ఎవరైతే ఉన్నారో సూర్యుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అన్నితో ప్రకాష్, RTV యానం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.